ఇక సీఎం రేవంత్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు సగం కాలం పూర్తయినా ఇప్పటికీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలో 95% పెండింగ్ ఉన్నాయని కేటీఆర్ మండిపడ్డారు. ఈసారైనా బడ్జెట్లో కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణ సమాజం ఇంకా ఓపిక పట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈసారి బడ్జెట్లో అయినా ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. 6 గ్యారంటీల పేర్లు చెప్పి అధికారంలోకి వచ్చి వాటి అమలును పక్కన పెట్టారని విమర్శించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ లివిల్ అందిస్తారు. లివిల్, బడ్జెట్ సమావేశ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి ఏదైతే రాహుల్ గాంధీకి లేఖ రాశారు. పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాస్తూ బహిరంగ లేఖ రాయడం పట్ల ప్రధాన కారణం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 5 సంవత్సరాల కాలంలో 2.5 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటికైనా ఇచ్చిన హామీల్లో 95% పెండింగ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారైనా బడ్జెట్ లో సరైన నిధులు కేటాయించాలి, లేకపోతే తెలంగాణ సమాజం ఓపిక పట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే 2.5 సంవత్సరాలంటే దాదాపు అర్ధ కాలం పూర్తయిపోయిందని చెప్పేసి చెప్పారు. 6 గ్యారెంటీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చి వాటి అమలును పక్కన పెట్టారన్న కేటీఆర్ 2 బడ్జెట్ లో హామీల అమలు కోసం కేటాయింపులు చేయని ప్రభుత్వం ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించాలంటూ కూడా లేఖలో పేర్కొన్నారు. 6 గ్యారెంటీలు హామీ ఇచ్చి మహిళలు, వృద్ధులు, విద్యార్థి, యువత, రైతన్నల కోసం భారీగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. ఏదైతే వృద్ధులకు పెన్షన్ ఇస్తామని చెప్పి ఆ పెన్షన్ కూడా ఇవాళ 4,000 పెంచుతామన్నారు. 4,000 కూడా చేయలేని పరిస్థితిలో వారికి పెంచాల్సిన అవసరం ఉంది. ఇవాళ యువతకి నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, అది లేదు. ఇవాళ విద్యార్థినులకి 2,500 ఇస్తామన్నారు. మహాలక్ష్మి కింద మహిళలకి 2,500 ఇస్తాం. ఇవన్నీ హామీల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సి ఉందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డికి లేఖలో పేర్కొన్నారు. ఏదైతే ముఖ్యంగా ఇవాళ డిక్లరేషన్ పేరుతో హామీలు ఇచ్చిన మేరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించి డిక్లరేషన్ ఎలాగూ అమలు చేయరు, కానీ కనీసం వారికి నిధులైనా కేటాయించి ఆ నిధుల ద్వారా ఆయా వర్గాలను ఆదుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. అన్ని వర్గాలకు 2 సంవత్సరాలు ఎగ్గొట్టిన హామీలు కాంగ్రెస్ ఇస్తామని చెప్పి నిధులు బకాయిలో ఈ బడ్జెట్ లో కేటాయింపులు చేయాలి. 6 గ్యారెంటీల చట్టబద్ధ తీసుకొస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం దాన్ని నిలబెట్టుకోవాలి. ఈసారి కూడా హామీలు అమలుకు నిధులు కేటాయించకుంటే ప్రజల తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి కూడా లేఖలో పేర్కొంటూ 2026-27 బడ్జెట్ లో 6 గ్యారంటీలు, 420 హామీలు, డిక్లరేషన్ కి ఇచ్చిన వాగ్దానాలు అమలుకు తగిన నిధులు కేటాయించకపోతే ఎక్కడికక్కడ మోసకారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామంటూ కూడా హెచ్చరించారు. పూర్తిగా ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వృద్ధులు, వితంతులకు అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ 4,000కు పెంచడానికి నిధులు ఎన్ని కావాలో లెక్కగట్టి ప్రతి పైసాకు ఈసారి బడ్జెట్ లో కేటాయించాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి గుర్తు చేశారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 ఇస్తామని చెప్పిన హామీ ఇచ్చి 25 నెలలు గడిచిపోయినా ఇప్పటికీ ఒక్క లబ్ధిదారు కూడా పైసా దక్కలేదు. ఎందుకు ఈసారి బడ్జెట్ లో కేటాయింపులు చేయాలని కూడా కోరారు. ప్రధానంగా రైతాంగానికి కావచ్చు, ఇతర వర్గాలకు కూడా ఇవాళ పూర్తిగా నిరాశ కలిగిస్తుంది కాబట్టి వారికి కూడా నిధులు కేటాయించాలని చెప్పేసి ఇవాళ ప్రస్తుతం మీడియాలో, ఇతర మాధ్యమాల ద్వారా వస్తున్న వార్తల సమాచారం ప్రకారం రానున్న బడ్జెట్ లో కూడా అభయస్థంలో హామీలు ఇచ్చిన గ్యారంటీలు అమలు నిధుల కేటాయింపు చేస్తున్నట్టు కనబడటం లేదు. ప్రజాపాలన పేరిట మరొక్కసారి ప్రజలను మభ్యపెట్టడానికి, నిట్టనులుగా మోసగించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కనబడుతుంది. అలాగే పనికిరాని అంశాలు తెరపైకి తెచ్చి ప్రతిసారి అటెన్షన్ డైవర్ట్ చేయాలని చూస్తున్న మీ కుట్రలు తెలంగాణ సమాజానికి అర్థమైపోయిందంటూ కూడా గుర్తు చేశారు. 2022 ఎన్నికల సందర్భంగా ఏఐసిసి మాజీ అధ్యక్షులు, ప్రస్తుత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ అభ్యర్థం పేరిట దాదాపు 400 హామీలు ఇచ్చిన విషయాన్ని గాలి కొదిలేయడం అత్యంత దుర్మార్గం అంటూ కూడా కేటీఆర్ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజులు 6 గ్యారంటీలు తూచే తప్పకుండా అమలు చేస్తామని, మొదటి కేబినెట్ లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన మాటల వల్ల ఉత్త నీటి ముట్టలైనా ఈ బడ్జెట్ లోనైనా నిధులు కేటాయించాలని కూడా ఈ సందర్భంగా పేర్కొన్నారు. పలు కీలక అంశాలను కూడా బడ్జెట్ లో నిధులు కేటాయించి చేయాలని చెప్పేసి కూడా చెప్పారు. రైట్, థ్యాంక్ యూ.